అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు, ఎందుకంటే మీరు చెప్పిన 4 లాస్ట్ది అకాడమిక్ గైడ్లైన్స్ మాత్రమే చూస్తాం, కానీ ఈ ముందు సోషల్గా వాళ్ళ స్కిల్స్ పరంగా కానీ సోషల్ పరంగా ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచించరు. ఫస్ట్ ఓకే పిల్లాడు జాయిన్ 900 పైన వచ్చేయాలి హాస్టల్లో జాయిన్, ఇదే థాట్లో ఉంటారు. బట్ కొంతమంది సరే మీరు అన్నట్టు ఆ రకంగా ఆలోచించి జాయిన్ చేశారు. బట్ హాస్టల్లో వాట్ కైండ్ ఆఫ్ గైడ్లైన్స్ ఉండాలి అసలు, బేసిక్గా ఎలా ఉండాలి అసలు? సో హాస్టల్లో ఎలాంటి లక్షణాలు వాళ్ళు యాక్చువల్గా ఎవరైతే హాస్టల్ చేస్తున్నారో వాళ్ళు ఎట్లా ఉండాలి అని అన్నప్పుడు మొట్టమొదటిగా మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే అక్కడ ఒక మంచి ఎన్వైరన్మెంట్ అంటే ఒక మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండాలి. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే పిల్లలు మనం ఎప్పుడు చెబుతామంటే చాలామంది డిఫరెంట్ ఆథర్స్ చెప్తూ ఉంటారు, ఒక క్లే లాంటి వాళ్ళు, పిల్లల యొక్క మైండ్ ఒక క్లే లాంటిది. సో మీరు ఏ విధంగా మీరు మౌల్డ్ చేసుకుంటే అటువంటి షేప్ మనకి ఇస్తుంది అనే అద్భుతమైనటువంటి మాట అన్నమాట అండి అది. సో ఎప్పుడైతే సిస్టమ్ పర్ఫెక్ట్గా మీరు సెట్ చేశారో ఆటోమేటిక్గానండి ఆ పిల్లలు మొట్టమొదటిగా ఆ విధంగా రెడీ అయిపోతారు. సో ఇక్కడ మనం ఈ మార్కులు గ్రేడ్లు వేట తర్వాత అండి మొదట ఆ పిల్లలు వాళ్ళకు వాళ్ళు పోటీ పడే విధంగా అక్కడ వ్యవస్థ ఉండాలండి. సో దీంట్లో మొట్టమొదటిగా మీరు ఇందాక చెప్పినట్టుగా పిల్లలు కొత్తగా హాస్టల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఇనీషియల్గా వాళ్ళకి హోమ్ సిక్ కానివ్వండి, మెంటల్గా కొంచెం తెలియనటువంటి బాధ ఉంటుంది. ఎక్కువ మంది పిల్లల్లో ఉంటుంది, తక్కువ మందిలో ఉండకపోవచ్చు కానీ ఎక్కువ మంది పిల్లల్లో ఉంటుంది వరకు ఉంటాం. అప్పటి వరకు పేరెంట్స్ చాలా కంఫర్ట్తో వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వస్తాం, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. సో కాబట్టి అక్కడేనండి ఒక మంచి హెల్పింగ్ సిస్టమ్ కావాలి. మొట్టమొదటి పాయింట్ ఇదండి. హాస్టల్లో పిల్లలు వచ్చిన వెంటనే మొదట 1 నుంచి 2 లేదా 3 నెలల పాటు అక్కడ సిస్టమ్ ఎటువంటి విధంగా క్యాటర్ చేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందుకే ఒక బాధాకరమైన విషయం అండి, హాస్టల్లో మనకి పర్టికులర్లీ 11th 12th చాలా సూసైడ్ వార్తలు వింటాం, చాలా బాధాకరమైన మధ్యకాలంలో చాలా ఎక్కువ. సో వీళ్ళు ఏమిటంటే ఇంటి నుంచి వెళ్ళిన వెంటనే ఎక్కువ సూసైడ్ కేసెస్లో మనం కొంచెం స్టడీ చేస్తే ఏమవుతుందంటే అండి పిల్లలు హాస్టల్ నుంచి వచ్చి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంటి నుంచి మరలా హాస్టల్కి వెళ్ళిన సందర్భంలో లేదా ఎగ్జామ్స్ టైంలో ఇటువంటి బాధాకరమైనటువంటి వార్తలు వింటాం. మనం కొంచెం లోతుగా ఆలోచిస్తానండి వీటిల్లో ఏమవుతుందంటే పాపం అక్కడ ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమో వీళ్ళకి అనుకూలంగా ఉండవు. ఈ అనుకోనటువంటి పరిస్థితుల్లో మీకు ఎప్పుడైనా సరే పిల్లలకి ఆ హెల్పింగ్ హ్యాండ్ ఉంటే వాళ్ళు మరింత శక్తిగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు నువ్వు రావట్లేదు కాబట్టి లేదా ఈ మార్కులు రావట్లేదు కాబట్టి నువ్వు పనికి రావు అని ముద్ర వేస్తే ఆ చిన్ని మనసు ఎంత గాయపడుతుందండి. సో అలాంటి గాయాల నుంచే మనం ఇట్లాంటి గొప్ప విద్యార్థులు అంటే గొప్ప వ్యక్తులు కావాల్సినటువంటి విద్యార్థుల్ని మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఎక్కువగా మనం కోల్పోతున్నాం. సో కాబట్టి హాస్టల్కి సంబంధించి మొదట 1 నుంచి 3 నెలల పాటు పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూస్తున్నారు, వాళ్ళ యొక్క మెంటల్ వెల్ బీయింగ్కి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారా అని క్వశ్చన్ చేయమని నేను ప్రశ్నిస్తున్నా, పేరెంట్స్కి సలహా చేస్తున్నా. సో ఆ మెంటల్ వెల్ బీయింగ్ని క్యాటర్ చేసేటువంటిది ఉండాలండి. రెండవది మధు గారు పర్సనాలిటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉండాలండి. అంటే హాస్టల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాట్ కైండ్ ఆఫ్? అదే చూసారా మీరు కూడా అన్నారు, మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అదే బుక్స్ వాటితో నడిపిస్తే ఏ డాక్టర్నైనా అడగండి, ఏ న్యూరో సైంటిస్ట్నైనా అడగండి, మైండ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో. మనకి బాడీలో ఉన్నటువంటి దేవుడిచ్చిన వరం ఏమిటంటే అండి కొన్ని యాక్టివిటీస్ చేయటం వల్ల బాడీ మళ్ళీ రెజోనేట్ అవుతుంది, పునరుత్తేజం చెందుతుంది. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది నేను పర్సనల్గా రోజు ఫీల్ అవుతాను. మార్నింగ్ టైంలో అంటారు, సో ఎనీ టైం చెప్తారు కానీ మార్నింగ్ టైం ఇట్స్ వే బెటర్. ఎస్ వే బెటర్, రిలేటివ్గా బెటర్. సో అదేమవుతుందంటే ఆ మెంటల్గా ఉన్నటువంటి స్ట్రెస్ని ఇమీడియట్గా తీసేస్తుందండి. నేను మీకు చెప్తున్నా, మీకు ఎప్పుడైనా మనసు బాగోకపోయినా రైట్ లేదా డిప్రెషన్తో ఉన్నా షూలు వేసి కట్టుకోండి, ఒక 20 నిమిషాలు వాకింగ్ వెళ్ళండి లేదా జాగింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఆఫ్టర్ 20 minutes యూస్ చేయండి.
దాట్స్ ద పవర్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి. అలాగని వాళ్ళని ఏదో రన్నింగ్ ఇవి చేయించమని అంటలా, వాళ్ళ ఏజ్ రిలేటెడ్ ఒక జస్ట్ అట్లీస్ట్ 1 or 1.5 hours ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఈ క్వశ్చన్ చెప్పిన వెంటనే హాస్టల్ అంటే మీకు మైండ్లో ఏమొచ్చింది? ఒక బిల్డింగ్ వచ్చింది, ఇది ఒక అపార్ట్మెంట్ వచ్చింది, ఒక అపార్ట్మెంట్. అది కాదు కదండి. మనం దాన్ని నుంచి దూరంగా ఒకసారి చూస్తే ఒక కాలేజ్ హాస్టల్ అంటే ఎట్లా ఉండాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరినైనా అడిగితే మనం హాస్టల్ ఏంటంటే మార్నింగ్ 4:30 to 6 స్టడీ అవర్స్, 6 to 1, 7:30 మన రెగ్యులర్ థింగ్స్ అయిపోయినాక టిఫిన్, అండ్ 8 o'clock కాలేజ్, మళ్ళీ అగైన్ 4 కమింగ్ బ్యాక్ టు హాస్టల్, అగైన్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు, దాని తర్వాత అగైన్ స్టడీ అవర్స్. ఇదే ప్యాటర్న్ ఉంటుంది కదండి. బట్ మీరు చెప్పే ప్యాటర్న్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అది కనుమరుగైపోయింది. కానీ అది కావాల్సినటువంటి అవసరం ఉంది, అది రావాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ తలుసుకుంటే అది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మధు గారు మీరు చెప్పినటువంటి దాంట్లో చాలామందికి తెలియదు, వీళ్ళు 12 గంటల పాటు 14 గంటల పాటు ఆ బెంచీల మీద కూర్చొని అదే పనిగా ఉండటం వల్ల ఈ యొక్క బ్యాక్ పెయిన్ చిన్న వయసులో వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. అక్కడ సిస్టంతో వాళ్ళు జల్ అవ్వక, ఫుడ్ తీసుకోక, ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళకి ఇబ్బంది పడి వాళ్ళు స్టమక్ ప్రాబ్లమ్స్తో వచ్చేటువంటి అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. సో ఇవి ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇవి నిజాలండి, ఇవి నిజాలు. సో అందుకనే నేను మొట్టమొదటిగా చెప్తున్నది మెంటల్ వెల్బీయింగ్. సో రెండోది వచ్చేటప్పటికి ఫిజికల్ యాక్టివిటీ అండి, వాళ్ళని రెగ్యులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక మూడోది వచ్చేటప్పటికి ఆ ఎన్వైరన్మెంట్లో అంటే ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ అనేటువంటిది వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఆ పిల్లల యొక్క అంటే పిల్లల మెంటల్ వెల్బీయింగ్ని రెగ్యులేట్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ ఖచ్చితంగా వస్తుందండి. సో ప్రతిదీ కూడా మార్కుల రూపేణా, అది కూడా జేఈ నీట్ మార్కుల రూపేణా మనం సంవత్సరాల తరబడి పిల్లల్ని అపార్ట్మెంట్లో హాస్టల్లో కాదు, మీరు అన్ఇంటెన్షనల్గానే అన్నారు మీరు మొట్టమొదటి చెప్పినప్పుడు హాస్టల్లో పడేస్తున్నారు అని. అది నిజమండి, హాస్టల్లో జాయిన్ చేయట్లేదు, హాస్టల్లో పడేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇందులో ఒక ఆలోచన మొదలవ్వాలనేటువంటిదే నా యొక్క అభిప్రాయం అండి. అంటే